హరే కృష్ణ. ఈరోజు మనం ఏకాదశి మహత్యం, వ్రత విధానం వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి గురించి గౌరచంద్రదాస రచించిన పుస్తకంలో ఉండే ఏకాదశి వ్రత విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఎన్ని ఏకాదశులు ఉంటాయి దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. 23 ఏకాదశులు ఉంటాయి. దానిలో కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు ఉంటాయి. అమావాస్య ముందు వచ్చే ఏకాదశి కృష్ణపక్షంలో వస్తుంది. అలాగే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. అయితే మొట్టమొదట ఉత్పన్న ఏకాదశి గురించి మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. ఈరోజు ఉత్పన్న ఏకాదశి. శ్రీకృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణలో ఉత్పన్న ఏకాదశి యొక్క మహత్యం చర్చించబడింది. ఇది భవిష్యోత్తర పురాణం నుండి గ్రహించబడింది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో, ఓ జనార్దన, దయచేసి ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండడం వలన లేదా ఒక పూట పండ్లు పాలు తీసుకుని ఉపవాసం ఉండటం వలన కలిగే ప్రయోజనాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థించారు. అందుకు శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ, ఓ అర్జున, మార్గశిర మాసంలోని అనగా నవంబరు డిసెంబరు నెలలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ప్రారంభ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు సాధకుడు ఉపవాస వ్రతాన్ని స్వీకరించాలి. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత భగవంతుని ఆరాధనలో నెలకొలవలను. స్నానానికి ముందు ఈ విధంగా ప్రార్థించాలి. ఓ అశ్వక్రంతే, ఓ రథక్రంతే, ఓ విష్ణుక్రంతే, ఓ వసుంధరే, ఓ మృత్తికే, ఓ జన్మభూమి, ఎన్నో జన్మల నుండి చేసిన నా పాపములను నశింపచేయుడు. తద్వారా నేను పరమపదాన్ని పొందే మార్గం సులభమగును. ఈ ప్రార్థన చేసిన తర్వాత స్నానం ముగించి గోవిందుని పూజ ఆరంభించవలెను. ఓ అర్జున, ఒకసారి స్వర్గపతి అయిన ఇంద్రుడు దేవతలందరూ తోడురాగా దేవాది దేవుణ్ణి సమీపించి ఈ విధంగా ప్రార్థించారు. ఓ జనార్దన, జగన్నాథ, మీ పాదపద్మములకు మా దేవతలందరి సాష్టాంగ ప్రణామములు. మీరు పరంధాములు, సర్వజనులకు జననీ జనకులు. మీరు బ్రహ్మాండాన్ని సృష్టించుదురు, పరిపాలించుదురు మరియు విధ్వంసం చేయుదురు. సర్వయజ్ఞములు, సర్వ తపములు, సర్వ ప్రార్థనలు మరియు వాటి సాధకుల యొక్క భోక్తలు మీరే. సర్వ కారణములకు కారణము మీరే. ఓ ప్రభు, మీ సేవకులమైన మేము దానవుల యొక్క అకృత్యముల కారణంగా స్వర్గాన్ని వదిలి అడవులలో గుహలలో తలదాచుకొనుచున్నాము. మేము దిక్కుతోచని స్థితిలో మీ పాదపద్మములను ఆశ్రయించితిమి. ఓ దేవా, జగద్రక్షక, స్వర్గము నుండి భూలోకానికి పతనం చెంది నానా కష్టాలు అనుభవించుచుంటిమి. దయచేసి మమ్ము రక్షించండి అని దేవతలందరూ భగవానునితో విన్నవించుకున్నారు. ఇంద్రాది దేవతల ప్రార్థనలు ఆలకించిన విష్ణువు ఇంద్రునితో, దేవతలను సైతం ఓడించగలిగిన శక్తి ఆ అసురులకు ఎలా వచ్చింది? వారి నాయకుడెవడు? అతని నామం ఏంటి? అతని శక్తి యొక్క ఆధారం ఏంటి? ఓ ఇంద్ర, భయం విడిచి విషయాన్ని వివరంగా తెలుపుము అని ఆదేశించెను. ఇంద్రుడు ఇలా సమాధానమిచ్చాను. స్వామి భక్తవత్సల, బ్రాహ్మణ కులంలో జన్మించిన నాడి జంఘడు అనే అసురుడు చాలా భయంకరమైనవాడు. పూర్వం దేవతలను పీడించెను. అలాంటి వాడికి ముర అనే దుష్ట పుత్రుడు కలడు. వీడు శక్తిలో, క్రూరత్వంలో తండ్రికి మించినవాడు. చంద్రావతి అతని రాజధాని. దేవతలను స్వర్గంలో నుండి పారద్రోలి ఇంద్ర, అగ్ని, యమ, వాయు, ఈశ, చంద్ర, నైరుతి మరియు వరుణుడి యొక్క స్థానములను తాను ఆక్రమించి పాలించుచున్నాడు. దేవతలందరూ ఒక్కటై కూడా వాడి శక్తి ముందు యుద్ధం విడిచి
పారిపోవలసిన అవసరం ఏర్పడింది. ఓ దీనబంధు, ఆ అసురుణ్ణి సంహరించి మమ్ము రక్షించవలసిందిగా మా ప్రార్థన. ఇంద్రుడి ప్రార్థన ఆలకించిన విష్ణుమూర్తి అసురులపై ఆగ్రహం చెంది, ఓ ఇంద్ర, మీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను సంహరింతును. వెళ్ళండి, చంద్రవతి నగరంపై యుద్ధాన్ని ప్రకటించండి. ఒకవైపు విష్ణుమూర్తి సారథ్యంలో దేవతలందరూ అస్త్రశస్త్రాలతో దానవులపై యుద్ధం ప్రకటించగా, మరోవైపు అసురులు మురుని ఆధిపత్యంలో గర్వంతో విర్రవీగి దేవతలపై విరుచుకుపడిరి. విష్ణుమూర్తి తన చక్ర గదలతో అసురులందరినీ సంహరించినను మురుణ్ణి హతమార్చడం అంత సులువు కాలేదు. తన ఆయుధములన్నింటినీ ప్రయోగించినను ఆ అసురుణ్ణి తుదముట్టించలేకపోయాడు. తదుపరి ఆయుధములను వదిలి ముష్టిఘాతములతో యుద్ధం కొనసాగి తుదకు మురుడు పరాజయుడు అయ్యాడే తప్ప హతం కాలేదు. విష్ణుమూర్తి మురుణ్ణి సంహరించే సమాలోచనకై బదరికాశ్రమానికి బయలుదేరారు. బదరికాశ్రమంలో హేమవతి అనే అందమైన గుహలో కొద్దిసేపు విష్ణుమూర్తి విశ్రమించెను. ఓ అర్జున, యుద్ధంలో నాతో పరాజయం పొంది నాపై ఆగ్రహంతో నన్ను వెంటాడుచు మురుడు నేను విశ్రమిస్తున్న గుహలోనికి వచ్చెను. నన్ను ఆ స్థితిలో చూసి మంచి అదనుగా భావించి నాపై ఆయుధాలతో దాడి చేయడానికి సన్నద్ధుడయ్యాను. ఆ సమయంలో నా శరీరం నుండి మహా తేజస్సు కలిగిన ఒక కన్య చిత్ర విచిత్ర ఆయుధాలతో ప్రత్యక్షమై నాపై దాడి చేయబూనిన మురునితో యుద్ధం చేసి చివరకు అతని తలను తన ఆయుధంతో నరికివేశను. మురుడు వెంబడి వచ్చిన అసురులంతా భయపడి నలుదిక్కులా పారిపోయిరి. విష్ణుమూర్తి తన నిద్ర నుండి మేల్కొని తన ముందు మురుని యొక్క శరీరం నుండి వేరైన తల మరియు వినమ్ర వదనంతో నిలబడి ఉన్న అందమైన స్త్రీనిగాంచెను. సంభ్రమాశ్చర్యములతో విష్ణుమూర్తి ఆ స్త్రీను, నీవు ఎవరవు అని ప్రశ్నించెను. ఓ ప్రభు, నేను నీ కన్యను. నీ శరీరం నుండి ఉద్భవించితిని. విశ్రమిస్తున్న మిమ్ము సంహరించడానికి ఈ అసురుడు ప్రయత్నించగా అతనిని నేను హతమార్చితిని అని ఆ కన్య పలికెను. అందుకు విష్ణుమూర్తి ఈ విధంగా పలికెను. ఓ దేవి, నేను నీపై ప్రసన్నుడనైతిని. నీవు కోరిన వరములను ప్రసాదించెదను. అప్పుడు భగవంతుని శరీరం నుండి ఉద్భవించిన ఆ దేవత భగవంతుని ఆశీర్వాదములు కోరుకొనను. అందుకు భగవంతుడు, ఓ దేవి, నీవు నా అంతర్గత శక్తివి. నీవు ఏకాదశి తొలి రోజు ఆవిర్భవించినందున నీ నామము ఏకాదశిగా ప్రఖ్యాతిగాంచును. ఎవరైతే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించెదరో సర్వ పాపముల నుండి విముక్తి పొంది ఆనందమైన సుఖశాంతులను పొందెదరు అని నుడివెను. ఆ రోజు నుండి ఈ లోకంలోకి ఏకాదశి వ్రతం అమలులోకి వచ్చెను. ఓ అర్జున, నేను ఏకాదశి వ్రతం పాటించిన వారికి మోక్షాన్ని ప్రసాదించెదను. ఏకాదశి రోజు ద్వాదశి తిథి వచ్చినట్లయితే దానిని మహాద్వాదశి అందురు. అది అత్యంత శుభమైనది. ఏకాదశి రోజు పూర్తి బ్రహ్మచర్యం పాటించవలేను. ఎలాంటి ధాన్యాన్ని అనగా పప్పులు, బియ్యం మొదలగునవి స్వీకరించరాదు. తేనె, మాంసాహారం, రాగి పాత్రలో భుజించడం మరియు శరీరంపై నూనె రుద్దుకోవడం లాంటివి త్యజించవలను. ఎవరైతే ఏకాదశి వ్రతపాలన చేసి మరియు ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని శ్రవణం చేయుదురో వారు పుణ్యలోకాలను పొందుతారు. ఉత్పన్న ఏకాదశికి జై. ఇదండి ఉత్పన్న ఏకాదశి మహత్యం. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.